హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏటీఎస్ అకాడమీ. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ సంబంధించిన ఎడ్యుకేషన్ అప్డేట్ మీకు ఈ ఛానల్లో ప్రతి అప్డేట్ అనేది ఇస్తుంటాను, కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ కామర్స్ 5 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 2025 ఏపీది చేస్తున్నాను. మనకి 5 మార్క్స్ క్వశ్చన్ ఏ వస్తాయి అని అంటే దీనికి సంబంధించి ఎక్కువగా ఇంపార్టెంట్ ఉన్నటువంటి క్వశ్చన్, ఎక్కువగా పబ్లిక్ ఎగ్జామ్కి రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్ ఏవని తెలుసుకోవాలంటే ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా కంటిన్యూషన్గా కనుక చూసినట్లయితే మీకు ఏ క్వశ్చన్లు వస్తాయి అనేది తెలుసుకోవచ్చు. ఆ క్వశ్చన్ ఎలా అడుగుతాడు ఏమనేది పూర్తిగా మీరు ఒకసారి కంటిన్యూ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఏ క్వశ్చన్ ఉంది మనకి అని అంటే ఫస్ట్ వన్, ఎక్స్ప్లెయిన్ ఎనీ 5 టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనేది అడిగేటువంటి ఛాన్స్ ఉంది. సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ సోర్సెస్ ఆఫ్ ఫినాన్స్ అనేది సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ తీసుకుంటే డిఫైన్ సర్వీస్ ఎంటర్ప్రైజెస్ యాజ్ పర్ ఎంఎస్ఎంఈ యాక్ట్ 2006 అనేది ఒక క్వశ్చన్ మనకు ఖచ్చితంగా అడుగుతూనే ఉంటారు ప్రతి ఎగ్జామ్కి. అలాగే ఫోర్త్ వన్ తీసుకుంటే ఎక్స్ప్లెయిన్ ద మెరిట్స్ ఆఫ్ ఎంఎన్సిఎస్, అంటే వీటిలోనే మనకి ఏదో ఒక క్వశ్చన్ అనేది ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది ఈ రెండు క్వశ్చన్ నుంచి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, క్లాసిఫై అండ్ డిస్క్రైబ్ ఈచ్ టైప్స్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీస్. తర్వాత సిక్స్త్ వన్ తీసుకుంటే ఎక్స్ప్లెయిన్ ద ఫ్యూచర్స్ ఆఫ్ సోలో ప్రొప్రైటర్. సెవెంత్ క్వశ్చన్, వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ షార్ట్ టర్మ్ ఫినాన్స్. ఎయిత్ క్వశ్చన్, డిఫరెన్స్ బిట్వీన్ ద ఈక్విటీ షేర్స్ అండ్ ప్రిఫరెన్స్ షేర్స్. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ తీసుకుంటే డిఫైన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటర్ప్రైజెస్ యాజ్ ఫర్ ఎంఎస్ఎంఈఎస్ యాక్ట్ 2006. 10th question, what are the benefits of e-business to customer. 11th question, define partnership and state its importance features. 12th question, difference between shares and debentures. ఈ క్వశ్చన్లు కనుక మీరు నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా 5 మార్క్స్కి ఇందులోనే రావడం జరుగుతుంది. మీరు 4 క్వశ్చన్స్ అనేది రాయాలి కాబట్టి పబ్లిక్లో ఆ 4 క్వశ్చన్స్ అనేది ఈ 12 క్వశ్చన్స్లోనే మనకి 4 క్వశ్చన్స్ అనేది ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే కొంతమందికి మీరు షేర్ చేయండి. దానివల్ల స్టూడెంట్స్ ఇంకా బెనిఫిట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.